హాయ్, మీరు చూస్తున్నారు హాయ్ బాబాయ్ హలో అబ్బాయ్. సో ఈరోజు హాయ్ బాబాయ్ హలో అబ్బాయిలో మనం చేయబోయే రెసిపీ మోడీ కారం. ఈ మోడీ కారం అనేది బాలింతలకు డెలివరీ అయిపోయిన తర్వాత పెడతారు, నడుము నొప్పులు రాకుండా అని చెప్పేసి. సో వాళ్ళే తినాలి అని చెప్పేసి ఏం లేదు, మనం కూడా తినొచ్చు. సో ఈ మోడీ కారం అనేది పాతకాల పద్ధతిలో మన అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు ఎలా చేసేవారో అదే విధంగా మేము కూడా చేస్తున్నాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియో మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లెట్స్ మూవ్. పింపళ్ళు, వాయు లవంగాలు, నెయ్యి, బెల్లం, సొంటి. ఈ యొక్క పింపళ్ళు, వాయు లవంగాలు, సొంటి ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ మిశ్రమాన్ని జల్లెడ పట్టాలన్నమాట. అంటే మనకి కావాల్సింది మెత్తని పొడి కావాలి. చూశారు కదా, ఒక క్వార్టర్లు అయిపోయింది. జల్ల పట్టిన తర్వాత 2 లేదా 3 గ్లాసుల వాటర్ని కొంచెం వేడి చేసుకుందాము. అది వేడవుతూ ఉంటుంది. మరలా ఒక పాత్రను తీసుకొని అందులో ఒక 50 గ్రాముల నెయ్యి వేసుకుందామండి. ఆ నెయ్యి కొంచెం బాగా కాగేంత వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వేడైపోయింది. ఇందులో మనం జల్లెడ పట్టినటువంటి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుతూ ఉండాలండి ఒక 5 నిమిషాల పాటు. చూశారు కదా, ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాత చిన్నగా చేసుకున్నటువంటి బెల్లాన్ని మనం ఇందులో కొంచెం కలుపుకోవాలి. చూశారు కదా, బెల్లం చిన్నగా చేసుకున్నాము. సో ఈ బెల్లాన్ని ఇందులో ఈ విధంగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచండి. సో లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఒక 5-10 నిమిషాల పాటు. సో చూసారు కదా, ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందాక మనం వేడి చేసాం కదండి నీళ్ళు, కొంచెం యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం అంటే 1 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకుందాము. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మెల్లిగా కలపాలండి. మెల్లిగా కలుపుతూ మనం బెల్లం పాకం చేస్తాం కదా, సో ఆ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. అప్పుడు దాకా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా వచ్చే వరకు, లేకపోతే అడుగంటుకుని పోయింది. సో చూశారు కదా, బెల్లం పాకంలా అయిపోయింది. సో ఇంతేనండి మోడీ కారం చేయడం.